హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్. అటవీ శాఖలో ఉద్యోగాలు అసిస్టెంటు, గార్డు, డ్రైవరు 10th పాస్ అయిన వారికి కూడా దీంట్లో ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మనకు సొంత రాష్ట్రాల్లో కూడా పోస్టింగ్ అయితే ఉంటుంది. వయసు, అర్హత, జీతము, సిలబస్, ఎంపిక విధానం, ఫుల్ డీటెయిల్స్ చెప్పే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషను ICFRE ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి రావడం అయితే జరిగింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ నుంచి మనకి గ్రూప్ C పోస్టులకి నోటిఫికేషన్ వచ్చింది. దీనికి అప్లై చేసుకోవడానికి 14/7/2025 నుంచి 12 గంటల నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. క్లోజ్ అవ్వడానికి సబ్మిట్ చేయడానికి ఆన్లైన్లో 10/8/2025 రాత్రి 11:59 దాకా మనకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎప్పుడు జరుగుతుంది అంటే ఫస్ట్ వీక్ సెప్టెంబర్లో జరుగుతుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. దీనికి టోటల్ మనకి ఇక్కడ పోస్టులు 3 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఒకటి టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఫీల్డ్ ల్యాబ్, మనకి 10 వేకెన్సీలు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 1, ఈడబ్ల్యూఎస్కి 1, SCకి 2, STకి 2, OBCకి 4 ఉన్నాయి. దీనికి డిగ్రీలో బాటనీ కానీ, జువాలజీ కానీ, అగ్రికల్చర్ కానీ, ఫారెస్ట్రీ కానీ, బయోటెక్నాలజీ కానీ, కెమిస్ట్రీ కానీ, ఎన్వైరన్మెంట్ సైన్స్ కానీ, స్టాటిస్టిక్స్ చదివిన వారు ఏదో ఒక సబ్జెక్ట్ అన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. మనకి దీనికి ఒక 50,000 దాకా మనకి శాలరీ అయితే దొరుకుతుంది. ఫారెస్ట్ గార్డ్కి వచ్చి మనకు 3 వేకెన్సీలు ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి 2, OBCకి 1. ఇంటర్మీడియట్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత డ్రైవర్ కోసం అయితే 1 వేకెన్సీ ఉంది. దీనికైతే 10th క్లాస్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ 3 years ఉండాలి. కాబట్టి డ్రైవింగ్ తెలిసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా మనకి 2 పోస్టులకి ఒక 45K దాకా మనకి శాలరీ అయితే దొరుకుతుంది. తర్వాత వచ్చి ఎగ్జామ్ ఫీజు మనకి ఏ విధంగా ఉందంటే ఇక్కడ డ్రైవర్కి అయితే 850 రూపాయలు ప్లస్ GST. తర్వాత ఫారెస్ట్ గార్డ్కి వచ్చి 850 ప్లస్ GST. టెక్నికల్ అసిస్టెంట్కి వచ్చి 850 ఫర్ GST. ఇది ఎవరెవరికి ఉంటుందంటే జనరల్, OBC వరకు ఉంటుంది. ఉమెన్స్, SC, ST, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి ఎటువంటి ఫీజు అయితే కట్టనవసరం లేదు. ఇది కూడా ఆన్లైన్లో మనకి అప్లై చేయవలసి ఉంటుంది. ఇక్కడ సైట్ ఇవ్వడం జరిగింది. ఈ సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. ఎప్పటిలోగా అప్లై చేయొచ్చు అంటే 10/8/2025 నాటికి మీరు రాత్రి 11:59 మీరు అప్లై చేసుకోవచ్చు. ఇన్స్ట్రక్షన్స్ ఫుల్గా చదివి నేను నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో పెడతాను. పెట్టిన తర్వాత మీరు దీన్ని ఒకసారి పూర్తిగా చదివి అప్లై అయితే చేసుకోండి. మనకి ఏజ్ ఏ విధంగా ఉండాలంటే 1/7/2025 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్యన OC క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ అసిస్టెంట్కి. ఫారెస్ట్ గార్డ్కి అయితే 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలు దీనికి అప్లై చేసుకోవచ్చు. డ్రైవర్కి అయితే 18 నుంచి 27 సంవత్సరాలు ఉన్న OC క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. మనకి ఎగ్జామ్ సెంటర్ మన హైదరాబాద్లో ఉంది. మీరు హైదరాబాద్లో పెట్టి ఎగ్జామినేషన్ దీనికి అటెండ్ అవ్వచ్చు. తర్వాత వచ్చి మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఫస్ట్ రిటన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, డ్రైవింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. డ్రైవర్ పోస్ట్కి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఫారెస్ట్ గార్డ్కి అయితే కండక్ట్ చేస్తారు. లాస్ట్కి 1:10 లాగా మిమ్మల్ని రేషియోలో ఉంచుతారు. ఈ ఎగ్జాము ఇంగ్లీషు, హిందీలో ఉంటుంది, బైలాంగ్వేజ్లో ఉంటుంది. మీరు ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్లో రాయొచ్చు, హిందీ వస్తే హిందీలో పేపర్ ఉంటుంది. కాబట్టి మన వాళ్ళందరూ హిందీ రాదు, అందరికి ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ఇంగ్లీష్లో రాయండి. 100 మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. MCQ ఉంటుంది. దీనికి 100 మార్క్స్ ఉంటుంది. టెక్నికల్ అసిస్టెంట్కి వచ్చి మనకి టోటల్ 100 మార్క్స్ ఉంటుంది. 180 మినిట్స్లో రాయవలసి ఉంటుంది. జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీషు, జనరల్ సైన్సు, అర్థమెటిక్. తర్వాత ఈ మూడిట్లో అగ్రికల్చర్ అయితే మీకు అగ్రికల్చర్, ఫారెస్ట్రీ అయితే ఫారెస్ట్రీ, బాటనీ అయితే బాటనీ, జువాలజీ 10 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టోటల్ వచ్చి మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి. 180 మినిట్స్లో మీకు ఎగ్జామ్ అయితే టైం ఇవ్వడం జరుగుతుంది. ఫారెస్ట్ గార్డ్కి అయితే మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్, అర్థమెటిక్ అండ్ మెంటల్ ఎబిలిటీ, రీజనింగు, జనరల్ ఇంగ్లీషు, సైన్స్ ఆఫ్ ఇంటర్మీడియట్లో సైన్స్ ఉంటుంది కదా, ఆ లెవెల్లో క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 120 మినిట్స్లో మీరు ఎగ్జామ్ కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది, మెడికల్ స్టాండర్డ్ కూడా ఉంటుంది, వాకింగ్ ఉంటుంది. మేల్స్కి అయితే
25 కిలోమీటర్లు 4 గంటల్లో వాక్ చేయవలసి ఉంటుంది. ఫిమేల్స్కి అయితే 14 కిలోమీటర్లు 4 గంటల్లో మీరు వాక్ చేయవలసి ఉంటుంది. హైట్ అయితే మేల్ క్యాండిడేట్లు 165 సెంటీమీటర్లు ఉండాలి. ఫిమేల్ క్యాండిడేట్స్ 150 సెంటీమీటర్లు ఉండాలి. చెస్ట్ అయితే మనకి 79 ఉండాలి. ఎక్స్పెండ్ అయ్యేటప్పటికి 84 సెంటీమీటర్లు ఉండాలి. ఫిమేల్ కౌంట్కి 74 సెంటీమీటర్లు, 79 సెంటీమీటర్లు ఫిమేల్ క్యాండిడేట్స్కి ఉండాలి. డ్రైవర్కి అయితే మనకి ఇక్కడ 4 సబ్జెక్టుల్లో ఉంటాయి. జనరల్ ఇంగ్లీషు, జనరల్ ఇంటెలిజెన్సీ, రీజనింగు, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ అన్నీ 25 ఉంటుంది. 25 అండి మొత్తం 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 100 మార్క్స్ 120 మినిట్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. దీంట్లో నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. 1/3 ఏదైనా తప్పు అయితే 1/3 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. దీన్ని క్వాలిఫైయింగ్ అవ్వడానికి 50% అన్రిజర్వ్డ్, ఓబీసీ వారు 45%, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి 40% మీకు మార్క్స్ అయితే రావాలి. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోకండి పిల్లలు. ఎప్పుడు మీకు క్వాలిఫైయింగ్ ఎంత రావాలనేసి ఎప్పుడు పెట్టుకోకండి. 100కి నాకు అవుట్ ఆఫ్ 100 రావాలని చదివితేనే మీ తల్లిదండ్రులు పెట్టిన డబ్బులకి మీరు దాన్ని సరిగ్గా చదివారు అనేసి మీకైతే ఉంటుంది. ఎప్పుడైనా సరే క్వాలిఫైయింగ్ ఎంత అని నన్ను అడగకండి ఎప్పుడూను. ఏజ్ విషయంలో వచ్చేటప్పటికి ఎస్సీ వారికి 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి 10 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వారికి 15 సంవత్సరాలు, ఓబీసీ వారికి 13 సంవత్సరాలు. ఎక్స్ సర్వీస్ మెన్స్కి అయితే మనకి 45 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. 50 ఇయర్స్ దాకా ఎస్సీ ఎస్టీ గ్రూప్ సి వారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ 3 ఇయర్స్ రెగ్యులర్గా చేసిన వారైతే 40 ఇయర్స్ దాకా వారు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వారైతే 43 దాకా, తర్వాత ఎస్సీ ఎస్టీ వారైతే 45 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే విడోస్ కానీ, డైవర్స్ ఉమెన్ కానీ, ఉమెన్స్ జ్యుడిషియల్లీ సపరేట్గా ఉన్నవారు 35 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఓబీసీ వారైతే 38 ఇయర్స్ దాకా, ఎస్సీ ఎస్టీ వారైతే 40 ఇయర్స్ దాకా. ఆల్రెడీ ఐసీఎఫ్ఆర్ఈలో పర్మనెంట్ ఎంప్లాయీ ఉన్నారు. వాళ్ళకి ఏజ్ లిమిట్ అలాంటిది ఏమీ లేదు. ఎన్ని సంవత్సరాలైనా మనకి అప్లై చేసుకునే అవకాశం ఉంది. దానికి కూడా ఏంటి టెక్నికల్ అసిస్టెంట్ కోసము. మీకు ఇక్కడ సిలబస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. జనరల్ ఇంటెలిజెన్సీ, రీజనింగ్ 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఏమేమో సిలబస్ అయితే చదవాలనేసి పూర్తి డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది మనకి. ఈ డీటెయిల్స్ని ఒకసారి చూసి మీరు అయితే బాగా చదివి అప్లై అయితే చేయండి. మొత్తం ఏమేమి వస్తాయనేసి మీకు పూర్తిగా డీటెయిల్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఆ డీటెయిల్స్ని ఇక్కడ లెసన్స్ వైజ్ ఇచ్చారు. ఆ లెసన్స్ని ఈజీగా మీరు చదువుకుని అప్లై అయితే చేయండి. దీంట్లో డ్రైవర్ కూడా ఏమేమి చదవాలి, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్కి, జనరల్ అవేర్నెస్కి ఏం క్వశ్చన్స్ వస్తాయని దీంట్లో ఫుల్ డీటెయిల్ ఇవ్వడం జరిగింది. ఫారెస్ట్ గార్డుకి కూడా ఇక్కడ ఏమి ఉన్నాయో ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఆన్లైన్లోకి వెళ్ళి ఇక్కడ సైట్ అయితే ఇవ్వడం జరిగింది కదా, నేను చెప్పాను కదా ఆల్రెడీ సైటు. ఈ సైట్లోకి వెళ్ళి ఇక్కడ అప్లై అనేసి క్లిక్ చేయవలసి ఉంటుంది. మనకి గ్రూప్ సి పోస్టులకి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ అప్లికేషన్ ప్రొఫైల్ ఇవ్వడం అయితే జరిగింది. మీ నేము, అప్లికెంట్ లాస్ట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, ఏ జెండర్ అయితే అది, కేటగిరీ అయితే కేటగిరీ మీరు ఇక్కడ క్లిక్ చేయవలసి ఉంటుంది. తర్వాత మొబైల్ నెంబరు, యూజర్ నేము, పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటుంది. కన్ఫర్మ్ పాస్వర్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాప్చా నొక్కి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ యూజర్ నేము, పాస్వర్డ్, తర్వాత ఫుల్ డీటెయిల్స్ మీరు కమ్యూనికేషన్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ చేసిన తర్వాత అన్నీ ప్రిపేర్ అయిన తర్వాత మీకు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సబ్మిట్ చేసి ఫీజు పేమెంట్ అయితే చేసిన తర్వాత మీకు ప్రింట్ ప్రివ్యూ తీసుకుని పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎగ్జామినేషన్ మీకు ఫస్ట్ వీక్ సెప్టెంబర్లో జరుగుతుంది కాబట్టి మరి అప్లై చేయండి. ఈ విధంగా అప్లై చేసుకోవాలి. మీరు ఫామ్స్ని అప్లై చేసుకున్న తర్వాత అన్ని ప్రివ్యూలు పెట్టుకోవాలి. సబ్మిట్ చేయడానికి ఫొటోస్, ఫోటోగ్రాఫ్స్, తర్వాత మనకి సిగ్నేచరు, తర్వాత అన్ని డాక్యుమెంట్స్, రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అన్నీ స్కాన్ చేసి పెట్టుకుని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.